మన రాష్ట్రంలో కేసుల కోసం ఎదురు చూడకుండా ఉండేటటువంటి లాయర్ ఒకే ఒక అతనున్నాడండి, సుధాకరుడు. ఆ సుధాకరుడికి శుభాకాంక్షలు చెప్పాలి. ఏ కేసులో కోర్టుకు వెళ్ళినా 14 రోజులు కంపల్సరీ రిమాండ్. ఆయన వద్దురా స్వామి అంటే ఏనరు మన వైసీపీ వాళ్ళు. ఆ ముఖం చూస్తే చాలు ఏ న్యాయమూర్తి అయినా కూడా, దయాగుణం ఉన్నవాడైనా కూడా వెంటనే కఠినంగా మారిపోయి 14 రోజులు రిమాండ్ అంటే 14 రోజులు అయినా 24 రోజులు వేయకూడదంటే న్యాయవాదులు కూడా ఒక పరిమితి ఉంటుంది, అంతకు మించి వేయకూడదు. నిందితులకు శిక్షలు పడాలనే మీ తపన, కనీసం బెయిల్ కూడా రాకూడదనే మీ తాపత్రయం, వీటి కోసం మీరు చేస్తున్న అలుపెలగని పోరాటం సదా అభినందనీయమని టీడీపీ కూటమి కార్యకర్తలు మీకు మొక్కుతున్నారు స్వామి. కేసుకి పెరుగుతున్న మీ విజయాల శాతాన్ని మీ నాయకులు గుర్తించలేకపోయినా మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. సుధాకరుడికి ఇదే మా శుభాకాంక్షలు అంటూ వైఎస్ఆర్సీపీ తరఫున ఆ పార్టీ సానుభూతి పరులు ఎవరు అరెస్ట్ అయినా సరే ఈ మహానుభావునే పంపిస్తారు. ఈ మహానుభావుడు కోర్టులో అడుగు పెట్టంగానే మినిమం 14 రోజులు రిమాండ్, ఒక 3 నెలల పాటు జైలు శిక్ష కాదు, 3 నెలల పాటు కోర్టు వాయిదాలు అవి ఇవి కేసులు తిరగాల్సిందే. ఒక్కసారన్నా ఈ మహానుభావుడు టక్కును పోయి అట బెయిల్ మీద తీసుకొచ్చిన చరిత్ర ఇతనికైతే లేదు. వైసీపీలో ఎప్పుడైనా ఎవరైనా టక్కన ఈ మహానుభావుడు అట పోయి బెయిల్ మీద తీసుకొస్తాడేమోనని ఎదురు చూస్తారు, కానీ ఆ అవకాశమే లేదు. వంశీ కూడా మొన్న దండం పెట్టాడు, నువ్వు రావద్దురా స్వామి, ఎలాగో పడేది పడుతుంది, నాకు 14 రోజులు రిమాండ్, నువ్వు వచ్చినా పడుతుంది, నువ్వు రాకపోయినా పడుతుంది, నువ్వు రాకుండా ఉంటేనే నేను హాయిగా ఉంటాను అని చెప్పేసి మొత్తుకున్నా అంట. విషయం చూడండి, ఇవాళ మన కొమ్మినేని శ్రీనివాసరావుకి న్యాయమూర్తి ముందు హాజరుపరిచినప్పుడు 14 రోజులు రిమాండ్ వేయడం జరిగింది.